వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. భారత్కు ఆ స్వేచ్ఛ ఉంది. ఏ దేశం నుంచైనా చమురు కొనొచ్చు. రష్యా అధికార ప్రతినిధి. డ్వాక్రా మహిళలకు చంద్రబాబు శుభవార్త. కీలక ఆదేశాలు. విశాఖలో విషాదం. జన్మభూమి ఎక్స్ప్రెస్ కింద పడి చీఫ్ ఇంజనీర్ ఆత్మహత్య. విశాఖపట్నం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దువ్వాడ రైల్వే స్టేషన్లో ఓ యువ ఇంజనీర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఒక ప్రైవేట్ సంస్థలో చీఫ్ ఇంజనీర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న హర్షవర్ధన్ బుధవారం ఉదయం ఈ దారుణ నిర్ణయాన్ని తీసుకున్నారు. హర్షవర్ధన్ బుధవారం ఉదయం ఇంట్లో ఒక సూసైడ్ నోట్ రాసిపెట్టి బయటకు వెళ్లారు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో పేర్కొనడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే న్యూపోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్లకు అప్రమత్తం చేసి గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు గాలిస్తూ ఉండగానే దువ్వాడ రైల్వే స్టేషన్లో విజయవాడ వైపు వెళ్తున్న జన్మభూమి ఎక్స్ప్రెస్ కింద పడి ఒక వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు హర్షవర్ధన్ గా గుర్తించారు. ఏపీలో స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా డ్వాక్రా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్, బ్రాండింగ్ కల్పించే దిశగా సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ జరిగిన సెర్ఫ్ మెప్మా సమీక్షలో చంద్రబాబు ఈ మేరకు అధికారులకు దీనిపై దిశానిర్దేశం చేశారు. ప్రపంచంలో ఏ దేశం నుంచైనా చమురును కొనే స్వేచ్ఛ భారత్కు ఉందని, విభిన్న ముడి చమురు సరఫరాదారులను ఆశ్రయించడం భారత్కు కొత్త కాదని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ వ్యాఖ్యానించారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత రిఫైనరీలుగా పూర్తిగా ఆపలేవని పెస్కోవ్ వెల్లడించారు. అమెరికా ఎగుమతి చేసే షెల్ చమురు తక్కువ గ్రేడ్లు కలిగి ఉంటుంది. గ్యాస్ కూడా తక్కువ కండెన్సేట్తో ఉంటుంది. వాటిని పోలిస్తే రష్యా ఎక్కువ గ్రేడ్ కలిగిన సల్ఫర్ అధికంగా ఉండే యూరల్స్ను సరఫరా చేస్తుంది. తక్కువ గ్రేడ్లను కలిగి ఉండే చమురును అమెరికా నుంచి భారత్ అధిక ధరకు కొనాల్సి ఉంటుంది. రష్యాకు ప్రత్యామ్నాయం అంత సులభం కాదు. రష్యా రోజుకు 15 నుంచి 20 లక్షల బ్యారెళ్ల చమురును భారత్కు సరఫరా చేస్తుంది. అంత భారీగా అమెరికా చేయలేదు అని రష్యా జాతీయ ఇంధన భద్రతా నిపుణుడు ఐగోర్ యుస్కోవ్ పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాలతో ఇంకా ఎన్నాళ్లు పబ్బం గడుపుతారని మాజీ సీఎం జగన్ను టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి ప్రశ్నించారు. టీడీపీ నాయకులతో కలిసి కర్నూలు జిల్లా కోస్గిలో పునికనుమ ప్రాజెక్టును పరిశీలించారు. నీటి ప్రాజెక్టులను నీరుగార్చిన వైసీపీ నాయకులకు పోతిరెడ్డిపాడు వద్ద ధర్నా చేసే అర్హత లేదని, జగన్ నైతిక విలువలతో కూడిన రాజకీయం చేస్తే బాగుంటుందని వారన్నారు. వైసీపీ పాలనలో ఎంపీఆర్ ఆధునీకరణ పనులు చేయలేదని, రైతులకు సాగునీరు అందించలేదని మండిపడ్డారు. రాయలసీమ ప్రాజెక్టులను నిలిపివేసి ఈ ప్రాంత రైతులకు జగన్ ద్రోహం చేశారని వారన్నారు. హంద్రీనీవా ద్వారా 190 రోజుల్లో 40 టీఎంసీల నీటిని తరలించి రికార్డు సృష్టించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. చంద్రబాబు కృషితోనే రాయలసీమ ఉమ్మడి జిల్లాలోని చెరువులు నీటితో కలకలలాడుతున్నాయన్నారు. తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలుగోడు ప్రాజెక్టులను ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని, ఎన్టీఆర్ అడుగుజాడల్లోనే చంద్రబాబు నడుస్తున్నారన్నారు. వైసీపీ హయాంలో నీటి ప్రాజెక్టులకు కేవలం 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని విమర్శించారు. కానీ సీఎం చంద్రబాబు 12,000 కోట్లను ఖర్చు చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క పంటను కూడా రైతులు సాగు చేయలేక ఇబ్బంది పడ్డారని చెప్పారు. ఇప్పుడు రైతులు 2-3 పంటలు పండిస్తున్నారన్నారు. కేవలం చేసింది 2,000 కోట్లు మాత్రమే అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇలా మా ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి గత 5 ఏళ్లలో కనీసం ఒక్క రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేసిన పాపాన పోలేదు. ఈరోజు మా చంద్రబాబు నాయుడు గురించి ఫేక్ ప్రచారం చేస్తూ, అసత్యపు ఆరోపణలు చేస్తూ, కానీ కేవలం ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేదానికి మీరు అసత్యపు ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. మళ్ళా ఇప్పుడు చెప్తున్నా, రేపు రాబోయే ఎలక్షన్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, ఎలాంటి సందేహం లేదు. మీరు ఎన్ని ఫేక్ ప్రచారాలు చేసినా, ఎన్ని కుయుక్తులు పుడికినా అది జరగని పని అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈ అభివృద్ధి చూసి ఓర్చుకోలేక రెచ్చగొట్టే కార్యక్రమాలు మొన్ననే చూసాం. యోగి రమేష్ అయితేనేమి, అమ్మంటి రాంబాబు గారు అయితేనేమి, అంటే మన వాళ్ళని మనం రెచ్చగొట్టి
మనల్ని తప్పుదో పట్టించేదానికి తప్ప ఇవన్నీ కార్యక్రమాలు చేసేది వాళ్ళ అభివృద్ధి చూసి ఓర్చుకోలేక ఇవన్నీ చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు చేసే ఆరోపణ నిజమని నిరూపిస్తే ఆ రోజు ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ప్రజలు నమ్ముతారని చెప్పి తెలియజేసుకుంటున్నా. మన ప్రభుత్వంలో దాదాపు రిజర్వాయర్లు 17 ఉన్నాయి, మీడియం రిజర్వాయర్లు 39 ఉన్నాయి. టోటల్ టీఎంసీ సామర్థ్యాలు వచ్చేసి 464 టీఎంసీలు ఉంటే అందుకు ఈ సంవత్సరం 366 టీఎంసీలు కూడా వాటర్ స్టోరేజ్ కావడం జరిగింది. కానీ మొత్తం 79% రాష్ట్రంలో అన్నీ కూడా స్టోరేజ్ కావడం జరిగింది. ప్రజలు అందరూ కూడా ప్రజలు అందరూ చల్లగా ఉండాలనే ఉద్దేశంతో ఈసారి రైతులకు ప్రతి రైతుకి సాగునీరు అందించిన ఘనత కూడా మా తెలుగుదేశం ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నా. కోసిక మండలంలో ఇక్కడే పక్కన ఉన్నటువంటి బుగ్గని చెరువులో కోసికి తాగునీరు అందిస్తానని చెప్పి మేఘాల మీద బుగ్గని చెరువులు నీళ్ళు ఇస్తామని చెప్పి పూర్తి బూటకం తప్ప మీరు ఏం చేసిందైతే ఏమి లేదు. ఈ రోజు దాని పరిస్థితి చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలకు నిరసనగా కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు రోడ్డెక్కారు. టీడీపీ కార్యకర్త గట్టు తిలక్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు అంబటి రాంబాబు శవయాత్రను నిర్వహించారు. కేవలం బూతులు మాట్లాడే వారికే జగన్మోహన్ రెడ్డి పదవులు ఇచ్చారని, ఇలాంటి సంస్కృతికి అడ్డుకట్ట వేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిని విమర్శించే క్రమంలో హద్దులు దాటుతున్న వారిపై కఠినంగా శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవాలని గట్టు తిలక్ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిపై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేదే లేదని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. ఏదైతే అంబటి రాంబాబు అనే వ్యక్తి ఉన్నాడో వాడిని చచ్చినట్లు మేము శవయాత్ర అనేది చేసుకొచ్చి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఈరోజు ఆయన శవయాన్ని కాల్చడం జరుగుతూ ఉంది. నిన్నటి దినము రాంబాబు అనే ఒక అంబోతు కామ పిశాచి వాడు గతంలో కూడా సంజన అనే అమ్మాయిని శారీరకంగా వేధించినటువంటి దుర్మార్గుడు. వైసీపీ పార్టీలో చెడపుట్టిన చీడ పురుగులు అంబటి రాంబాబు, జోగి రమేష్, కోడాలి నాని, గుడివాడ నాని ఇలాంటి విధవులను పెట్టుకొని వైసీపీ నాయకుడు 20 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దుర్మార్గం. దీనిపైన వాడు మాట్లాడిన మాటలపైన వాళ్ళ ఇంట్లోనే ఉండే వాళ్ళ భార్యని కానీ వాళ్ళ కూతుర్ని కానీ అతనే అడిగి నేను మాట్లాడిందే కరెక్ట్ అని ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నువ్వు మాట్లాడిన భాష, నువ్వు వాడిన భాష ఎలాంటిదో ఒకసారి నీ తల్లిని, నీ చెల్లిని, నీ బిడ్డను అడిగితే తెలుస్తుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు మీద నువ్వు అంత దుర్భాష మాటలు ఏ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడరు. ఆ ఫ్లెక్సీలు తీసేయమని మా పార్టీలో ఉండి మా వాళ్ళకే ధమ్కియడం ఎంత సామాన్యం. ఆయన 24 గంటల లోపల మీ ఫ్లెక్సీలు తీయకపోతే మేము వచ్చి తీస్తామని చెప్పడము. వాళ్ళు రూలింగ్లో కూడా లేరు, మేము రూలింగ్లో ఉన్నాము. కల్తీ లడ్డును నెయ్యి లేకుండా కల్తీ లడ్డు చేసామనే ఫ్లెక్సీ వేసి జనాలకు తెలియపరిచే విషయాన్ని కూడా ఆయన జీర్ణించుకోలేకుండా ఒక చంద్రబాబు నాయుడు అంత మంచి మనిషి మీద అనవసరంగా తిట్టి ఇది చేసి లాస్ట్కి వాడి చావు గారికి వాడు తెచ్చుకున్నాడు. కానీ ఈరోజు మేమంతా వాడిని శవాన్ని చేసి చంద్రబాబు నాయుడు గారికి ఆయన గురించి తప్పుడు వాక్యాలు మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలన్నీ నోటికి ఎంత వస్తే అంత మాటలు మాట్లాడడం అసలు తగదని, ఎవరు ఏమి అనలేరు, మమ్మల్ని ఏది చేయలేరు అన్నటువంటి తలపొగురుతో ఇలాంటి మాటలు, ఇలాంటి వాక్యాలు మాట్లాడి ఎంతవరకు టీడీపీ పార్టీ వాళ్ళు ఎంతవరకు వారి జోలికి వెళ్ళకూడదని ఎంత అనుకున్నా కూడా ఈ వైసీపీ పార్టీ వాళ్ళు చాలా రెచ్చగొట్టి తప్పుడు వాక్యాలు మాట్లాడి కర్నూలు జిల్లా తుగ్గలి మండలం బొందిమడుగుల గ్రామానికి చెందిన మాదిగ రిజర్వేషన్ నాయకుడు రమేష్ బొందిమడుగు గ్రామంలో సాయంత్రం వేళ వాకింగ్ చేస్తుండగా షేక్ శుభాన్వలి మరియు మౌలాలి కుటుంబ సభ్యులు ట్రాక్టర్తో గుద్దించి బండరాలతో కొడుతూ ఉండగా అదే గ్రామానికి చెందిన వడ్డ రంగస్వామి ఆచారి రంగస్వామి వారి కేకలు వినిపించడంతో హత్య చేస్తున్న ముస్లిం సోదరులు అక్కడి నుంచి పారిపోయారు. గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న రమేష్ ని జొన్నగిరి ఎస్ఐ మల్లికార్జున కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారన్నారు. అక్కడ చికిత్స జరుగుతున్న సమయంలో ప్రాణాలు కోల్పోయాడు. బందిమడుగుల రమేష్ జొన్నగిరి ఎస్ఐ మల్లికార్జున హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. కర్నూలు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్యను ఈ కేసు విచారణకు నియమించారు.
ముస్లిం కుటుంబాలకు వరుసగా 3 పంచాయతీలు జరగగా ఇందులో రమేష్ న్యాయబద్ధంగా 3 పంచాయతీలు చేశారు. ఈయన చేసే పంచాయతీ జీర్ణించుకోలేకే ముస్లిం కుటుంబాలు రమేష్ను దారుణంగా హత్య చేసినట్లు డీఎస్పీ వెంకటరామయ్య వెల్లడించారు. ఎవరికైనా అనుమానం ఉంటే చూడండి. జనవరి 1వ తారీఖు బొందిమడుగుల రమేష్ శాలువా తర్వాత గార్లాండ్ వేసి సన్మానిస్తూ మొన్ననే రీసెంట్గా ఐడ్రీమ్లో ఒక ఐటెం వస్తే నా దానిపైన ఇంటర్వ్యూ వస్తే ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అంటే బుధవారం ఈ సంఘటన జరగకముందు జస్ట్ 4-5 రోజుల ముందు మీరు కావాలంటే చూసుకోవచ్చు. మా సార్ మహానుభావుడు, మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కుటుంబ సమేతంగా పిల్లా పాపలతో ప్రశాంతంగా జీవించాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తూ హృదయపూర్వక అభినందనలతో కృతజ్ఞత తెలుపుతున్నా అని చెప్పేసి అని ఇక మీకు చూడండి ఒకసారి. ఇది ఐడ్రీమ్, దానిపైన అతను పెట్టింది చూడండి ఒకసారి. ఎవరైనా మొత్తం అందరికీ చూపిస్తాం. సో ఇంత సన్నిహితంగా ఉన్న ఒక నాయకుడు కొంతమందికి వారికి అవరోధంగా ఉన్నాడనో లేకపోతే ఇంకోటో లేదా వాస్తవాలు ఇంకా కూడా మీతో పంచుకోవాలి. నేను వాస్తవంగా ఈ ఎస్సీ ఎస్టీ కేసుల విషయంలో కొంత అపోహ ఉంది. ఆ అపోహ ఏమంటే కేసులు నిర్వీర్యం చేస్తున్నారని. అది వాస్తవం కాదు. అత్యున్నతమైన గౌరవంతో మంచి ఉద్దేశంతో ఎవరైతే దళితులకు అత్యాచారాలు వాళ్ళపైన చేస్తారో వాళ్ళందరికీ శిక్ష పడే విధంగా ఉండాలన్న సదుద్దేశంతో 1989లో హరిజన గిరిజనులపైన జరిగే అత్యాచారాల చట్టం అనేది తీసుకొని రావడం జరిగింది. ఆ చట్టాన్ని ఎవరు నిర్వీర్యం చేయడం లేదు. కొంతమంది నాయకులు వారి స్వలాభం కోసము అనవసరంగా ఫాల్స్ కేసులు పెట్టిస్తూ ఉండి ఇప్పటికీ ఎంతో సదుద్దేశంతో పెట్టిన చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఉద్దేశంతో ఏవైతే కాంప్లికేటెడ్ కేసెస్ ఉంటాయో, ఏవైతే అన్నెసరిగా పెట్టుంటారో అట్లాంటివి పోలీస్ అధికారులు చాలామంది భయపడితే కూడా లేదు నువ్వైతే చేయగలవు ఈ కేసు, ఇది కాంప్లికేటెడ్ అని చెప్పేసి అని మా అధికారులంతా కూడా నా మీద ఉన్న గౌరవంతో వాస్తవమైతే ఛార్జ్షీట్ వేస్తారు, లేదంటే ఆ కేసు ఏదైతే తప్పుడు కేసు ఉంటే తప్పుడు కేసుగా వీటి సాక్ష్యాధారాలతో నేను చేసిన ప్రతి కేసుని ఎవరైనా సరే ఏ టైంలోనైనా సరే రివ్యూ చేసుకోవచ్చు. వాటన్నింటినీ కూడా మొత్తం అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి విత్ వీడియోగ్రాఫ్తో సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాతనే చేస్తున్నాము. అలాంటి సందర్భాల్లో కొంతమంది ఈ తప్పుడు కేసులు పెట్టి ఎవరైతే పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారో అలాంటి వారికి కొంత కంటగింపుగా నేను కనిపించి ఉండొచ్చు. మిగతా సమాజంలో నేనేదో పైనుంచి ఊడిపడిన అగ్రవర్ణానికి సంబంధించిన వాడిని కాదు. వాస్తవంగా ఈ స్టేట్లోనే 5 జిల్లాల్లో నేను ఎస్టీకి సంబంధించిన వాడిని. 1950 రాజ్యాంగంలో నేను ఎస్సీకి సంబంధించిన కులానికి సంబంధించిన వాడిని. నేను బోయ వాల్మీకి తెగకు సంబంధించిన వాడిని. అగ్రవర్ణాలో లేకపోతే ఏదో పైనుంచి ఊడిపడిన వాడిని కాదు. ఈ విధంగా పోలీసులు ముఖ్యంగా నాది కాకి జాతి, ఏ కులము ఏం సంబంధం లేదు నాకు. ఈ కాకి జాతిలో అంటే పోలీసు శాఖలో ఉన్నంత వరకు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో అన్నదాత మీకోసం యాత్రను శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ నెల 24వ తారీఖు నుంచి ప్రారంభం కానున్న అన్నదాత మీకోసం చలో అమరావతి రైతన్న మీకోసం యాత్రను బంటుమిల్లి బస్టాండ్ వద్ద జెండా ఊపి శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. అమరావతిలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలకు కృత్తివెన్ను మరియు బంటుమిల్లి మండలాల నుంచి రైతులు భారీగా బయలుదేరారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 24 నుంచి 29 వరకు అన్నదాత మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ముందస్తుగా అమరావతిలో నిర్వహిస్తున్న శిక్షణలో భాగంగా రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా రాజకీయ నాయకులు, అధికారులు స్వయంగా రైతుల ఇళ్లకు వెళ్లి పంచసూత్రాల ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. రైతులకు ప్రభుత్వ పథకాలపై స్పష్టత ఇవ్వడం, వారి సమస్యలను తెలుసుకోవడం, ప్రత్యక్షంగా పరిష్కార మార్గాలు చూపడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని వివరించారు. పిలుపు మేరకు రైతుల్ని అమరావతి తీసుకురామని ఈ రోజున సబ్జెక్ట్ రైతుల కోసం తెలియజేయడానికి, రైతులకి ప్రతి ఒక్క పథకానికి చెప్పడానికి ఈ రోజున మరి ముఖ్యమంత్రి గారు రైతులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రతి రైతు కూడా ఇవాళ ఎలా చేయాలి, రైతాంగం ఎలా ఇవ్వాలి, మరి గతంలో చూస్తే మరి పరిపాలన ఏ విధంగా ఉందో మనం చూసాం. గత 5 సంవత్సరాలు కూడా ప్రతి వ్యవస్థని నిర్లక్ష్యం చేసి పరిపాలన గాలి కుదిలేసి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి
పోలవరాన్ని, అమరావతిని, రాష్ట్రాన్ని అన్నీ కూడా మరి పక్కన పెట్టేసి రాష్ట్రాన్ని సర్వనాశించారు. మరి 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ అనుభవం ఉన్న గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డికి పరిపాలన తెలియక ఏ యొక్క కాలువ కూడా తవ్వుకోకుండా పొలకల బారీలు పడిపోయి నష్టపరిహారం కూడా ఇవ్వకుండా ఇన్సూరెన్సు మీరు కట్టద్దు, రూపాయి కట్టుకుంటే నేను కడతానని చెప్పి రైతులను మోసం చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం రాగానే రైతులు పండించిన టమోటా కొనుగోలు విషయంలో రైతులకు అన్యాయం జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ తెలిపారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మార్కెట్ యార్డును సందర్శించి వేలంపాటలను పరిశీలించి యాజమాన్యులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రైతులతో కొంతమంది అసభ్యకరంగా మాట్లాడుతున్నారని, రైతులతో దూరంగా నడుచుకోవాలని ఆయన పేర్కొన్నారు. 3 మండి యాజమానులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇక నుంచి మండి యాజమానులపై ఏదైనా ఫిర్యాదులు వస్తే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని హెచ్చరించారు. మీరేమో పాడేదంటే మీరు చేసేదంటే చిన్న రేట్లు కానీ హైట్ లేదంటే మంగళం దగ్గరికి పోతే అన్నీ వచ్చేది మీకు అంతే చేసేది ఉంటా మంగళం దగ్గరికి పోతే వచ్చి కొరికేది ఏమన్నా ఇస్తారా మగరా కొడుకే కదా ఊరో నాకేం చెప్పు రెస్పాన్స్ లేదు సార్. రైతు అంటే మీరేమన్నా అనుకోండి, మార్కెట్ లోపల రైతు అంటే రెస్పాన్స్ లేదు. రైతులు కానీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రాంతంలో భాగంగా బుధవారం రాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 8, 27, 20, 21, 22 జవహర్ కాలనీ, పైలట్ కాలనీ, శాంతినగర్, హనుమాన్ నగర్, లక్ష్మీనగర్, రాజీవ్ నగర్ కాలనీలో సిపిఐ మరియు సిపిఐ పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపు కొరకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఆయిత ప్రకాష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి కొమిరి రాజ్ కుమార్ తదితరులు ఆయా వార్డుల ఎన్నికల ఇన్ఛార్జీలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో నిర్వహించిన పబ్లిక్ కార్నర్ మీటింగ్లలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మాట్లాడారు. అంతకుముందు 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంను మంత్రి ప్రారంభించారు. ప్రయాణం కలిగించి ముందుకు తీసుకెళ్తా ఉన్న నేపథ్యంలో ఆ రోజు సత్యనారాయణరావు గారు ఇంకో మాట చెప్పారు. సులువుగా చెప్పుతుండవు కావచ్చు, ఎప్పుడైనా భర్త మీద కోపం వచ్చి అమ్మగారింటికి పోయినా ఫ్రీగా పోవచ్చు అని చెప్పాడు. మళ్ళా తిరిగి కోపం తక్కువైనాక మా అక్కలు చెల్లెలు మళ్ళా తిరిగి అత్తగారు భర్త ఇంటికి రావడానికి, సులువుగా రావడానికి మేము చేస్తామని చెప్పిండా లేదా? చాలా మంది పోతుండ్రో లేదా? భర్తలు అందరు కంట్రోల్కి వచ్చిండ్రో లేదా? ఈ రోజు నేను మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా, ఉచిత బస్సు ప్రయాణమే కాదు, ఈరోజు రేషన్ షాపులకు సంబంధించి మీరు ఆలోచన చేయండి. మన ఆడపిల్లనిచ్చి వేరే గ్రామానికి పంపించినప్పుడు, అత్తగారింటికి పంపించినప్పుడు, లేకుంటే ఆ అమ్మాయి మన ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు రేషన్ షాపులా వారి పేరును జమ చేయాలంటే 9 సంవత్సరాలు ఎవరు చేయలే. 9 సంవత్సరాలు కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా రేషన్ కార్డులా కొడుకుదో బిడ్డది పేరు జమ చేయమంటే చేసిండ్రా? మీరు ఒక్కసారి అడగండి. టీఆర్ఎస్ నాయకులు ఈరోజు గొప్పలు చెప్తా ఉన్నారే, ఇదే సత్యనారాయణరావు గారు ఇదే భూపాలపల్లి నియోజకవర్గంలో ఇదే మున్సిపాలిటీలో ఉన్న పేదవారికి రేషన్ కార్డులు అందరికీ ఇప్పించి ఈరోజు ఎవరైతే పేరు నమోదు కాలేదో అందరిని నమోదు చేపించి అక్కడి వరకే ఆగలే. ఈ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఎక్కడ లేని విధముగా పేదవారు కూడా మనలాగానే సన్న బియ్యం తినాలని ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టు
ప్రతి వ్యక్తికి 6 కేజీల బియ్యం ఇస్తున్నామా లేదా ఒకసారి మీరు గుండెపై చేసుకొని ఈరోజు మేము సన్న బియ్యం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదవారు కూడా సన్న బియ్యం తినాలనే ఒక ఆలోచన దృక్పథంతో ఈరోజు అందరికీ అందజేస్తా ఉన్నాం. ఓటేసిన ఎన్టీఆర్ జిల్లా తిరువూరు కాకర్ల గ్రామం ఇంటికి వేసిన పెయింట్ డబ్బాలు ఇంట్లో పక్కన పడవేసి ఉండగా 4 సంవత్సరాల బాబు ఆడుకుంటూ పెయింట్ డబ్బాల వద్దకు వెళ్లి దాంట్లో ఉన్న పెయింట్ తాగి పడిపోగా తల్లిదండ్రులు హుటాహుటిన తిరువూరు జయకృష్ణ హాస్పిటల్కు తీసుకురాగా డాక్టర్ పెనుమల్లి నాగేశ్వరరావు బాబుకి అత్యవసర వైద్య సేవలు అందించగా బాబు ప్రాణాపాయ పరిస్థితి నుండి బయటపడ్డారు. తమ బాబు ప్రాణాలు కాపాడినందుకు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. Very nice. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. భారత్కు ఆ స్వేచ్ఛ ఉంది. ఏ దేశం నుంచైనా చమురు కొనొచ్చు. రష్యా అధికార ప్రతినిధి. డ్వాక్రా మహిళలకు చంద్రబాబు శుభవార్త. కీలక ఆదేశాలు. విశాఖలో విషాదం. జన్మభూమి ఎక్స్ప్రెస్ కింద పడి చీఫ్ ఇంజనీర్ ఆత్మహత్య. ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.